ఫ్రెండ్స్, ఈ వ్యక్తి అతను రాజాగారి అనుమతి తీసుకుని స్వర్గం వైపు ఎక్కుతుంటాడు. కింద రాజాగారు తన సైన్యంతో సహా ఎదురు చూస్తూ నిలబడతారు. అందరి కళ్ళు పైకి తదేకంగా చూస్తుంటాయి. జాక్ సేనాపతితో కలిసి మెరుపు వేగంతో స్వర్గం దిశగా వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది, స్వర్గం చేరగానే మనుషుల బాధలన్నీ తీరిపోతాయని. కానీ వాళ్ళకి తెలీదు, స్వర్గం చాలా అందంగా ఉన్నా అక్కడికి చేరే దారి అంతే ప్రమాదకరమని. చాలా రోజుల ఎక్కడం తర్వాత వీళ్ళు ఒక కొత్త లోకంలోకి వస్తారు. కానీ ఇది స్వర్గం కాదు, నరకం గుమ్మం. ఎందుకంటే ఇక్కడ భయంకరమైన రాక్షసులు ఉంటారు. ఒక మనిషి రాక్షసం నుంచి తప్పించుకుని పారిపోతుంటే రాక్షసం వాడిని తొక్కేసి చంపేస్తారు. వాడి స్నేహితుడు రక్షించడానికి వచ్చిన రాక్షసం అతన్ని కూడా తన్ని గాయపరిచేస్తుంది. ఇది చూసిన జాక్ ఊపిరి బాగపట్టి నీళ్లలో దాక్కుంటాడు. రాక్షసం ఆ ఇద్దరిని ఎత్తుకుని తినడానికి తీసుకెళ్తుంటుంది. ఎందుకంటే ఈ రాక్షసులకి మనుషుల్ని తినడం అంటే భలే ఇష్టం. ఇవతల సేనాపతి దుస్తుల్లో ఉండి తన స్నేహితుడిని కిందకి తోసేసి చంపేస్తాడు. అంతలో ఒక రాక్షసం వచ్చి సేనాపతి పక్కనున్న మనిషిని ఎత్తుకుని తినేస్తాడు. తన వంతు రాకముందే సేనాపతి ఒక మాయాజాల కిరీటాన్ని రాక్షసం ముందు ఉంచాడు. దాంతో అన్ని రాక్షసులు అతని కంట్రోల్లోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు సేనాపతి రాక్షసుల అడ్డాకి చేరుకుంటాడు. అతని తలపై మాయాజాల కిరీటం చూసి రాక్షసులు ఒక్కొక్కటి అతని పాదాల దగ్గర వందనాలు చేస్తుంటారు. తర్వాత అతను రాక్షసుల సర్దార్ని కూడా మాట్లాడాలని ఆజ్ఞాపించాడు. సర్దార్ సాగలపడ్డాడు. సేనాపతి అతని తలపై కాలు పెట్టి సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు గట్టిగా గర్జించి, ఇప్పుడు మనం భూమి మీద దాడి చేస్తాం, మనుషులని శాశ్వతంగా బానిసలుగా చేస్తాం అని అంటుంటాడు. తర్వాత రాక్షసులకి ఆజ్ఞ ఇస్తుంటాడు, నా స్నేహితుల్ని విడిపించకండి, వాళ్ళని బదులు తినడానికి సిద్ధం చేయండి. ఒక సైనికుడిని పరాఖా రోళ్లా చుట్టి ఫ్రై చేయడానికి సిద్ధం చేస్తుంటారు. తర్వాతి వంతు రాజకుమారిది. అంతలో జా పైనుంచి దూకి తన ఖడ్గాన్ని రాక్షసం గుచ్చేస్తాడు. రాక్షసం అక్కడే తడమాడి చనిపోతాడు. జా తన స్నేహితులను విడిపించుకుని తీసుకెళ్తుంటాడు. సేనాపతికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అంతలో జాక్ ఒక రాక్షసం బహిరంగ మైదానంలో నిద్రపోతుంటే చూస్తాడు. అవకాశం ఉపయోగించుకుని ఈగల సమూహాన్ని రాక్షసుడు నోట్లో వేసేస్తాడు. అప్పుడు రాక్షసుడు ఒక్కసారిగా లేచి ముసుగు తీసేస్తాడు.